వెల్కమ్ టు TG24 టీవీ. నేటి సుమలత. కరీంనగర్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపియాలంటూ శివరాత్రి శ్రీనివాస్ వడ్డెర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 2 సార్లు పోటీ చేశానని అన్నారు. అలాగే వడ్డెరకుల బాంధవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తగిన న్యాయం చేస్తారని అన్నారు. నాకు బీసీ, ఎస్సీ, మైనార్టీలు అన్ని కులాలు నాకు ఓటేసి, మా వడ్డెరాలు, వడ్డెర తమ్ముడు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఇంటింటికి ఒక ఓటేసి నన్ను గెలిపించినట్టయితే, నేను ఒకవేళ పేదల గురించి నేను ఎల్లవేళ నేను ఎప్పటికుంటా దండదండగా ఉంటా, ఏ పైన సమస్య వచ్చిన పరిష్కారం చేస్తా. నేను ఒకవేళ చేయనని మీకు అనిపిస్తే, నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే, నేనే దయచేసి నాకు చేయనని నమ్మకం ఉంటా. చేయకపోతే మీ అందరి ముంగట కరీంనగర్ పట్టణంలో నేను తలనరుకొనే ఉంటా. తలనరుకొని నేనే చేస్తా మీకు పని చేయకపోతే. దయచేసి నాకు ఒక్కసారి అవకాశం నన్ను గుర్తించి నాకు ఓటేయాలి. మీ పాదాలకు వందనాలు. మీ పేరున మీ అన్ని గ్రామాలకు 7 నియోజకవర్గాల గ్రామాల అన్నలకు, అక్కలకు, తమ్మలకు, చెల్లెలకు, అమ్మలకు, అయ్యలకు పేరున అందరికి పాదాభి వందనాలు. నేను గెలిస్తే మీ అందరికి గ్రామాల వచ్చి ఫ్లెక్స్లలో వేసుకొని ఫోటోలు, ఇంటింటికి ఫ్లెక్స్లలో వేసుకొని కులానికి పాలాభిషేకం చేస్తా. మీ అందరికి మీ పాదాలకు వందనాలు. నాకు ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఏసీ గుర్తు నాది ఏసీ గుర్తు. లాస్ట్ 28 నంబరు నాది. లాస్ట్ 28 నంబరు నా గుర్తుకు ఓటేసి, ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉండి పని చేస్తా. దయచేసి అందరి పాదాలకు వందనాలు. అవకాశం ఇవ్వండి. నేను కష్టపడే మీ గురించి, పేదల గురించి కష్టపడతానా, తిప్పల పడతానా, ఎందరు న్యాయం చేస్తలేరు. నేను న్యాయం చేస్తాను. నేను ముందు వచ్చిన నాకే దేవుడు నాకే ఆ బ్రహ్మదేవుడు మీ పని చేయాలని నాకు అనిపించింది. ఆ దేవుడు నాకు కనిపించింది. దేవుడు నాకు ఒకసారి మీ అందరి పాదాల సేవ చేస్తా. మీ అందరి సేవ చేస్తారని మీకు దయచేసి పేరున వందనాలు. నాకు ఒకసారి మీ సేవ దయచేసి తమ్ములారా, అన్ని ఈ 7 నియోజకవర్గాల అక్కలార, తమ్ములారా, అన్నలారా, మీ సేవ నాకు బ్యాగం కలిపి మీ సేవ చేస్తే వెళ్ళ ఆ రాత్రి పగలనక ఏ సామాన్య కార్యకర్త ఫోన్ చేసి మాట్లాడినా కానీ నేను రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం చేస్తా. ఎల్లవేళ మీ ఎమ్మటి ఉంటా. మీ బాధలు తీస్తా. ఏ సంవత్సరంలో బాధలు తీస్తా. గ్రామాలలో అభివృద్ధి చేస్తా. ఊరున గ్రామాలలో అభివృద్ధి చేస్తా. నేను ఒకవేళ మీకు పని చేయాలని ఈ వ్యక్తి వీడు ఏం చేస్తాడు అనుకుంటే నేను చేసే తీరుతా. నా ప్రాణం ఇచ్చడానికి అది సిద్ధం ఉంటా. నాకు ఇంటింటికి ఒక ఓటేసి నన్ను గెలిపేరే. ఎందరు గురించో మీరు చూసి ఇవాళ ఇలవాడు రావులకు రెడ్డిలకే అవకాశం ఇస్తారు. మన పేదవారికి అవకాశం ఉండలేదు. మన గురించి మన బీసీ బిడ్డను, నేను వడ్డెర బీసీ బిడ్డను మీ అందరికీ అందుబాటులో ఉంటా. మీ పేదలకు మీ అందరికీ అనుకూలంగా అండదండగా ఉంటా. మీ అందరికి పాదాభి వందనాలు. నాకు ఇంటింటి